రైట్. మంచు విష్ణు ఇంతకు కాంటినెంటల్ హాస్పిటల్లో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అందులో మా నాన్నగారు ఇంకా చాలా తక్కువ రియాక్ట్ అయ్యారని చెప్పేసి ఒక నిజం అది. ఇదే మీరు కామన్ మ్యాన్ ఫ్యామిలీలో తీసుకోండి, ఒకవేళ కొడుకు కానీ అలా చేస్తే బెల్ట్ తీసుకొని ఇరగొడతారు అట్లే. ఎదవా నేను పెంచింది కాక, నిన్ను కన్నింది కాక, నీకు మోసింది కాక, నువ్వు నా మీదకి దాడికి వస్తావా అని చెప్పేసి అని ఏం సమాజానికి నేర్పించాలి? ఎక్కువగా చూసి చిన్న కొడుకుని తక్కువగా చూసి ఎవరు ఎక్కువ చూస్తారండి? పని చేయకుండా పనికి మళ్ళతో తిరుగుతూ కూర్చుంటే, మిగతా వాళ్ళతో తిరుగుకుంటూ కూర్చుంటే, టైం పాస్లు చేసుకుంటూ కూర్చుంటే, విష్ణు గారు ఆడ కష్టపడి ఆయన పని చేసుకుంటున్నారు. సినిమా రంగంలో ఎంకరేజ్ చేసింది విష్ణును తప్ప ఇటు మంచు మనోజ్ ని కాదు. అవునా? ఓ పక్క నుంచి బిజినెస్. అవునా మరి హీరో ఎట్లా అయ్యాడు? సినిమాలో ఎలా తీసాడు? టాలెంట్ ఉంటే ఖచ్చితంగా ఎదిగేవాడు. తొక్కింది కూడా తండ్రి అంటున్నారు కదా. ఎందుకు తొక్కుతాడండి తండ్రి? నాకు అర్థం కాలేదు. ఆయన పర్సనాలిటీ హీరో పర్సనాలిటీగా ఉందా అసలుకి? మీకు ఆయన హీరో పర్సనాలిటీగా కనిపిస్తుందా? మరి అంత పెద్ద ఫ్యామిలీ నుంచి ఉన్నారు, అంత డబ్బులు ఉన్నాయి, ఆయన కంటే బెటర్ మన వాళ్ళు బెటర్గా ఉన్నారు, కెమెరామెన్లు బాగున్నారు, హీరోలుగా తీయొచ్చా హ్యాపీగా? ఆయన హీరో బాడీనా, హీరో పర్సనాలిటీనా అసలు కాయింది? ఆయన హీరో ఫేసా? కాకపోతే సినిమా తీస్తున్నారు, చూస్తున్నారు జనాలందరూ. ప్రతి ఒక్కరు హీరోలు అయిపోయాయి. హీరో తండ్రి ఫిలింలో ఉన్నారంటే అయిపోయింది. ఇంకా కొడుకందరు హీరోలు, కూతురులందరూ హీరోయిన్లు. మంచు విష్ణు అంటే ఓకే, పర్సనాలిటీ మెయింటైన్ చేస్తున్నాడు. ఒకప్పుడు లా ఉన్నా ఇప్పుడు తగ్గాడు, మెయింటైన్ చేస్తున్నాడు, జిమ్కి వెళ్తున్నాడు. మంచు విష్ణు అంటున్నారు. ఏం అవసరం ఉంది మంచు విష్ణుకి? సపోజ్ మీరు అనుకున్నట్టే మంచు విష్ణు సినిమా తీశాడు, మంచు మనోజ్ సినిమా తీశాడు అనుకోండి. సినిమా బాగుంటే హిట్ అవుతుందా? లేకపోతే అయ్యో కాదు మనోజ్ అని చెప్పి హిట్ చేస్తారా? లేకపోతే విష్ణు అని హిట్ చేస్తారా? సినిమా బాగుంటేనే హిట్. దెన్ మరి ఇంకా ఎవడు మాడ్యులేషన్ చేసుకోవాలి? అన్న మాడ్యులేషన్ చేసుకుంటున్నాడు, నీటికి జిమ్కి వెళ్తున్నాడు, మెయింటైన్ చేస్తున్నాడు, అన్ని రకాలు చేసుకుంటున్నాడు. నీకేమైంది చేసుకోపోవడానికి? ఏమైంది చెప్పండి మీరే. ఎవరైనా వద్దన్నారా? సరే ఓకే, వాళ్ళ నాన్న తొక్కేస్తున్నారు అనుకోండి, వాళ్ళ నాన్న పక్కన పెట్టండి, ప్రొడ్యూసింగ్ పక్కన పెట్టండి. ఇంకొరెవరు ప్రొడ్యూస్ చేయరా? ఎందుకు చేయట్లేదు? మిగతా వాళ్ళు ప్రొడ్యూస్ మీ మీద, బికాస్ మీ మీద డబ్బులు పెడితే రావు, సినిమా హిట్ అవ్వదు, ఫ్లాప్ అయింది. ఎవరికి పెడతారు? ఎందుకు పెడతారు? నిజంగా మంచు మనోజ్ చెడ్డోడు అయితే లక్ష్మి మంచు ఎందుకు మనోజ్కి సపోర్ట్ చేస్తుంది? ఆమె లక్ష్మి మంచు అతనికి సపోర్ట్ చేస్తుంది. ఇంకోటి మీరు చూసారా? మీకు ఫోన్ చేసి చెప్పిందా? పెళ్లి చేసింది ఎవరు? అరే పెళ్లి కామన్ చేస్తారండి ఎవరైనా. మీరేం మాట్లాడుతున్నారు? పెళ్లికి దానికి ఎలా లింక్ చేస్తారండి? తండ్రి ఎందుకు పెళ్లి చేయలేదు? పెళ్లి ఎవరైనా చేస్తారని ఇంట్లో తల్లిదండ్రులకు ఒకవేళ నచ్చినప్పుడు ఇంట్లో పెద్దగా ఉన్న అక్క గాని, చెల్లి అక్క గాని, అన్న గాని చేస్తారు. మరి అన్నే చేయాలి కదా, ఎందుకు? అది వాళ్ళ ఇష్టం. అది ఎవరి ఇంట్లోనే కామన్. ఇది నాకు తెలిసి మీ మీడియా వాళ్ళకి మీ యొక్క కుటుంబాలలో ఎలా ఉంటున్నాయని మీకు తెలియట్లేదు అసలుకి. ఇది మీ ఇళ్లలో జరగట్లేదా? అంటే వాళ్ళ ఇంట్లో మీ ఇళ్లలో జరగట్లేదు. ఒక్క నిమిషము, మీకు కామన్ లాజిక్ లేదా? దీన్నే ఏమంటారంటే కామన్ సెన్స్ లేదని అంటారు. మీకు కామన్ సెన్స్ ఉంటే ప్రతి ఒక్కరి ఇంట్లో జరుగుతుంది కదా. 2-3 అన్నలు ఉన్నారు, తండ్రికి నచ్చలేదు, తల్లికి నచ్చలేదు, అప్పుడు ఫస్ట్ ఎవరిని వెళ్ళి అడుగుతారు? అన్నయ్యని అడుగుతారు. లేదంటే అన్నయ్య వినడు, అక్కని అడుగుతారు. అంతే కదా. లేదంటే అక్క వినలేదు, బాబాయ్ని అడుగుతారు. అక్కడ ఎవరైతే మనకు సపోర్ట్ చేస్తారో వాళ్ళని కదా అడుగుతారు. అక్క సపోర్ట్ చేసింది, అక్కని అడిగారు, అక్క పెళ్లి చేసింది, తప్పేముంది అందులో? అంటే అక్క పెళ్లి చేసిందని చెప్పేసి ఆమె పాస్పోర్ట్ ఇచ్చిందా? ఇది కొట్టు నాయన అని చెప్పేసి ఫ్యామిలీ మీద తిరగబడమని చెప్పిందా? మీరు చెప్పే పాయింట్ అదే ఉంది. మంచు లక్ష్మి మనోజ్ గారికి రెచ్చగొట్టింది, ఆమె చెప్పడం వల్ల పోయి కొట్టాడు అన్నట్టుంది మీరు చెప్పేది. ఇప్పుడు పోనీ ఏదైనా చెప్పండి. నా వర్షన్ అది కాదు. మరి ఇంకా మీ వర్షన్ అది కాకపోతే మంచోడు కాకపోతే ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఏమండి, మంచోడైనా చెడ్డోడైనా వాళ్ళు వెదవైనా పనికిమాలినోడైనా ఫ్యామిలీలో అక్క, చెల్లి, తమ్ముడు, అన్న ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక కోణంలో ఎవరో ఒకరు సపోర్ట్ అనేది చేస్తారు. ఎద్దవలు ఉన్నా చేస్తారు. రౌడీలు లేరా ఎంతమంది? ఇప్పుడు వాళ్ళ గొడవ రౌడీలు లేరా? 4 గోడల మధ్య క్రిమినల్స్ లేరా? క్రిమినల్స్ లేరా? రౌడీలు లేరా? వీళ్ళకి వాళ్ళ బంధువులు సపోర్ట్ చేయట్లేదా? ఎందుకు వచ్చుంటారా మరి? అరే మీరు ఏం మాట్లాడుతున్నారని అసలు నాకు తెలిసి మీకు సమాజం గురించి తెలియనట్టుంది. నన్ను అడిగితే మీరు సమాజంలో ఉంటున్నారా? అసలుకి సొసైటీలో ఉంటున్నారా మీరు? ఎంత తోపు ఫ్యామిలీ అయినా, ఎంత విఐపి ఫ్యామిలీ అయినా, ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు సమ్ టైమ్స్ అది పీక్ స్టేజ్ దాటిపోయినప్పుడు రోడ్డు మీదకే పడతారు. అది కామన్. అది మరి రోడ్ మీద పడినప్పుడు మరి మిగతా వాళ్ళ మీద తీయట్లేదండి మీరు? నాకు అదే అర్థం కావట్లేదు. మీరు చూసారు అసలు? అవును చూసాను, చెప్తున్నా. అందుకే మీరు ఓన్లీ విఐపీలు మాత్రమే తీస్తున్నారు. ఎందుకు విఐపీలు తీస్తున్నారు? మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు విఐపీలు కాబట్టి. అదే నేను అంటున్నా, రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు మీరు ఆర్టికల్ 14 వైలేట్ చేసినట్టు. మీరు ఓన్లీ వీళ్ళదే తీస్తామంటే మీరు బయాస్డ్ మీడియా. అలాంటప్పుడు మీరందరు మీడియా అంతా బయాస్డ్ అయిపోయేసి ప్రజల్ని తొక్కేస్తున్నారు. ఈ రోజు ప్రజలు ఎదగకపోవడానికి కారణం మీడియా కూడా. ఈ రోజు మంచు మనోజ్ మీద ఎలాంటి ఘటన జరగకుండా ఉండడానికి మెయిన్ కారణం మీడియా. ఎందుకంటే మీడియా సపోర్ట్ తీసుకున్నారు కాబట్టి. ఒక విషయం చెప్తాను చూడండి, మీరు వెళ్ళారు కాబట్టి వాళ్ళ కొంప మొత్తం కొల్లేరైపోయింది.
మీరు వెళ్ళకపోయి ఉంటే కనీసం వాళ్ళ ఇళ్ళలో కొట్టుకుని ఏదో మీడియా settle ఇన్ఫర్మేషన్ చేసి- ఇచ్చింది ఏదో- మనోజే ఏదో- కదా మరి మీడియా. అదే చెప్తున్నా, ఆడికి బుద్ధి లేదు, నిజం చెప్తున్నా, బుద్ధి లేదు. వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ పడుకుని ఏదో సెటిల్ చేసుకునేవాళ్ళు, మీడియాపై పెంట చేసింది, కంపు చేసింది. ఇంకేం సెట్ అవుతారు వాళ్ళు? ఇంత పెద్ద రచ్చ అయిపోయాక ఇంకా సెట్ అవుతుందా ఫ్యామిలీ? ఫ్యామిలీ ఎంత సెన్సిటివ్. ఆ ఫ్యామిలీని తీసుకొచ్చి రోడ్డు మీద పడేశారు. వాళ్ళు ఏదో సెటిల్ చేసుకుంటారు. ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, రేపు మళ్ళీ మొత్తం అందరూ కలిసిపోయారనుకోండి, మీరు చేసిన డ్యామేజ్ పోయిద్దా? మీ వల్ల వాళ్ళకి ఎంత డ్యామేజ్ తెలుసా మీకు? అసలు తెలుస్తుందా కనీసము? సైకలాజికల్గా ఎంత డిప్రెషన్లోకి వెళ్తారో తెలుసా మీకు? రేపు ఒకవేళ ఒకవేళ తప్పు తెలుసుకున్నా, మనోజ్ తప్పు తెలుసుకొని నాన్న దగ్గరికి వెళ్ళాలంటే కూడా వాళ్ళ నాన్న యాక్సెప్ట్ చేస్తాడా? ఒప్పుకుంటాడా? ఇంత డ్యామేజ్ చేసిన ఆ డ్యామేజ్ తిరిగి తీసుకురాగలుగుతారా? సొసైటీలకు ఇంత బ్యాడ్ వెళ్ళిపోయిన తర్వాత తీసుకురాగలుగుతారా? బికాస్ ఆఫ్ మీడియా. ఇదే మీ ఇళ్ళల్లో జరిగితే, ఇదే మీడియా హౌస్లో పనిచేసే వాళ్ళ అందరి ఇళ్ళలోకి ఇలానే జరిగినప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ లేవా మీ అందరికీ? ఎంతమందికి ప్రాబ్లమ్స్ లేవు చెప్పండి ఇళ్ళలో? తమ్ముళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లెలు కొట్టుకోవట్లేదా? అందరూ కొట్టుకుంటున్నారుగా. డబ్బులు ఇవ్వట్లేదని, ఆస్తులు ఇవ్వట్లేదు, ఇంకోటని బైకులు ఈఎంఐలు కట్టదు, ఎంతో ఇష్యూస్ ఉన్నాయి కదా. మీ అందరికీ పెడదాం పదండి బయటికి. ఊరుకుంటారా మీరు? మీడియా అనేది ఫోర్త్ ఎస్టేజ్ అని దేనికోసం ఉంది? ఫస్ట్ జర్నలిస్టులు అంటే ఎవరు, రిపోర్టర్స్ అంటే ఎవరు, బేసిక్స్ తెలుసుకోండి. ప్రజలకి ప్రభుత్వాలకి మధ్యలో వారధులు మీరు, అంతేగాని కుటుంబ వ్యవస్థలకి వారధులు కాదు మీరు. ఎవరికైనా అన్యాయం జరుగుతుంటే వాళ్ళకి మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి మీరు వారధులు. అది పక్కన పెట్టేసి ఫ్యామిలీలలో డిస్ప్యూట్స్ అయిపోతే ఫ్యామిలీ గొడవల్లోకి, పెళ్ళామూడు కొట్టుకుంటే పెళ్ళామూడు గొడవలోకి, లవర్స్ కొట్టుకుంటే లవర్స్ దగ్గరికి, ఏంటంటే అసలుకి మరి మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడాడు కదా మనోజ్. అంటే ఏమండి, వాళ్ళ కుటుంబంలో నేను ఎవరు ఒక ఒక్కరు వచ్చి విషయం- మాట్లాడినా సరే దాన్ని కవరేజ్ చేయాలి కదా. మేడం, నేను ఒక క్వశ్చన్ చెప్తాను. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీరు కవరేజ్ చేయడంలో తప్పు లేదు, అంతవరకే మీరు న్యూస్ లా వేయాలి అంతే. ఇప్పుడు ఆ సొంత కొడుకే వినండి. బయటకు వచ్చి విషయాలని బయటకు మేడం, చెప్పినప్పుడు నేను ఒక- ఆబ్వియస్ గా మీరు- మీడియా అనేది చూపిస్తది కదా. ఇంకా ఓకే, ఒక వ్యక్తి మీకు ప్రెస్ మీట్ పెట్టాడండి, 5 నిమిషాలు 10 నిమిషాలు వేయాలి, అవునా? మీరు ఎంతసేపు చేస్తున్నారండి? 24 గంటలు ఆడే కూర్చుంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళ సెలబ్రిటీస్ ఎందుకు కాబట్టి కూర్చుంటున్నారు? సెలబ్రిటీస్ కాబట్టి అలాంటప్పుడు బయాస్డ్ మీడియా మీరందరూ, మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు, మీ ఎథిక్స్ కోడ్స్ ని ఉల్లంఘిస్తున్నారు. అలా మీరు చెయ్యకూడదు. వాళ్ళు సెలబ్రిటీస్ అని మాత్రం మీరు పార్షాలిటీ చూపించినట్టే. పార్షాలిటీ తెలుసా మీకు? క్రైమ్. మీడియా పార్షాలిటీ చూపించకూడదు. ఇమీడియట్ లైసెన్స్లు క్యాన్సిల్ చేయాలి మీవి. మీరే చెప్తున్నారుగా అతను సెలబ్రిటీ కాబట్టి మేము చేస్తున్నామని చెప్పేసి అని. అంటే మీరు సెలబ్రిటీలకు మాత్రమే ఈ రాజ్యాంగంలో మీరు వాళ్ళని ఎలివేట్ చేసి మీరే రాష్ట్రాన్ని, దేశాన్ని నాశనం చేస్తున్నారు. కామన్ మ్యాన్ని ఈరోజు ఎదగకుండా వాళ్ళని ఇంకా లైఫ్లో ఇలానే ఉండే కారణం మీడియానే. అయితే మీరు చెప్పేదాని ప్రకారము మీరు ప్రజల్ని చూపించకుండా, ఇప్పుడు మీరే అంటున్నారు సెలబ్రిటీ కాబట్టి మేము సెలబ్రిటీని చూపిస్తున్నాం అంటే రైట్. మీరు చెప్పేది ఎలా ఉందంటే వాళ్ళ కుటుంబానికి, అంటే వాళ్ళనే కాదు, ఈ విఐపీస్ కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ, సినిమా వాళ్ళు కానీ, ఎవరైనా సరే వాళ్ళకు సంబంధించిన ఈ సినిమా, నేను మళ్ళీ అదే మాట అంటున్నా, చెప్పండి. ఓకే, పాజిటివ్ ఈవెంట్స్ అన్ని చూపించాలి, కానీ ఈ విధమైన మాత్రం ఇష్యూస్ బయటకు వస్తే మాత్రం మేము కవరేజ్ చేయడం సరిపోదు. చూపించద్దని చెప్పట్లేదండి, కవరేజ్ చేయొద్దని నేను చెప్పట్లేదు. మీరు బాగా వినండి. అందుకే ప్లీజ్ యూజ్ యువర్ మైండ్, ప్లీజ్ యూజ్ యువర్ మైండ్. మీడియా అందరూ ఒకసారి మైండ్ యూజ్ చేయండి. మీరు దాన్ని కవరేజ్ చేసి జరిగింది అని చెప్పేశారు, అయిపోయింది అక్కడతో, అవునా? అలా కాకుండా కంటిన్యూగా రోల్ చేస్తూ కూర్చుంటే దాన్ని ఏమంటారు చెప్పండి? అది నేను చెప్పేది మీకు. మీరు ఏం చేస్తున్నారు? కంటిన్యూస్గా రోల్ చేస్తున్నారు. సండే, మండే, ట్యూస్డే, వెనస్డే, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇంకేం లేవా న్యూస్ మీకు? ప్రజలకి వెలిఫేర్ రావట్లేదంట, పోయి దాని మీద అందరి దగ్గర అప్లికేషన్స్, మీకు అంత పని లేకపోతే అప్లికేషన్స్ తీసుకొని గవర్నమెంట్ దగ్గర ఫిల్అప్ చేసి చేయట్లేదని చెప్పి దాని మీద న్యూస్ చేయండి. ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి, అది న్యూస్ చేయండి. హాస్పిటల్స్లలో ఇప్పుడు పెద్ద స్కాములు, హాస్పిటల్ స్కాములు, ఐవీఎఫ్ సెంటర్లని ఓపెన్ చేసిన హాస్పిటల్స్ అనేవి పెద్ద స్కాములు జరుగుతున్నాయి. కుంభకోణాలు ప్రజల రక్తాన్ని పీల్చేస్తున్నారు. రాంగ్ ట్రీట్మెంట్, అసలు ట్రీట్మెంట్ వాళ్ళకి ఎవరికి ఏం తెలియకుండానే లక్షల రూపాయలు దోచేసుకుంటున్నారు. దాని మీద చేయండి. ఐవీఎఫ్ సెంటర్ల మీద చేయండి. ఇండియాలో ఈరోజు జలగలా పట్టుకొని పీకుతున్నారు వీళ్ళంతా. అట్లాంటి వాటి మీద చేయండి. ఇప్పుడు ఎడ్యుకేషన్ దాని మీద చేయండి.